పెల్విక్ వెజైనల్ ఎక్సర్సైజ్ అంటే ఏమిటి? పెల్విక్ వెజైనల్ ఎక్సర్సైజ్ అనేది యాక్చువల్గా దేనికోసం అంటే వెజైనా యోని మార్గం స్ట్రెంగ్దన్గా ఉండడం కోసం అని. అది యాక్చువల్గా మనం సెక్షువల్ ప్రాబ్లమ్స్లో చూస్తాం పెల్విక్ వెజైనల్. దీన్ని కీగిల్స్ ఎక్సర్సైజ్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే ఈజీగా రకరకాలుగా ఉన్నాయి. ఒక ఎక్సర్సైజ్ ఏంటంటే యూరిన్ పోసుకోవాలి. మనం మామూలుగా ఏంటి మూత్రాన్ని అలా వదిలేస్తాం అయిపోయాక. అలా కాకుండా మూత్రానికి వెళ్ళేప్పుడు కొద్దిగా వదలడం, ఆపడం, కొద్ది క్షణాలు, మళ్ళీ కొద్దిగా వదలడం, ఆపడం, కొద్దిగా వదలడం, ఆపడం. మామూలుగా మూత్ర విసర్జన 2-3 నిమిషాల్లో అయిపోయేదాన్ని కనీసం 10 నిమిషాలు పట్టుకోవాలి. 10 నిమిషాలు చేస్తే ఎప్పుడైతే మీరు ఆపుతారో అలా చేసే పెల్విక్ విజయనల్ మజిల్స్ అంటే పెల్విస్లోని మజిల్, అలా విజయనల్లోని మజిల్స్ ఒక రకమైన ఎక్సర్సైజ్. మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏంది మన బలం కండరాల్లో పుష్టి వస్తుంది అంటాం. ఎలా వస్తుంది? ఎక్సర్సైజ్ చేయడం వల్ల వాళ్ళ కండరాలన్నీ చక్కగా వర్క్రియ చేసి దానివల్ల అవి బలంగా తయారవుతాయి. ఆరోగ్యాన్ని యోని మార్గంలోని కండరాలు, యోని మార్గంలో పలచని కండరాలు ఉంటాయి. అలాగే పెల్విస్ దగ్గర ఉన్న కండరాలు ఉంటాయి. పెల్విస్ అంటే కింద యోని మార్గం చుట్టూతో ఉన్న కండ పెల్విస్ అంటాం. ఆ కండరాలు కూడా బలంగా తయారవుతాయి. దాన్ని పెల్విక్ వెజైనల్ ఎక్సర్సైజ్ లేదా కీగిల్స్ ఎక్సర్సైజ్. ఇది చాలా సింపుల్. అదే ఎవరైతే విజయనల్ లూజుగా ఉంది అంటారో వాళ్ళు పెల్విక్ వెజైనల్ ఎక్సర్సైజ్ చేస్తే ఆ కండరాలు వచ్చి సెక్స్ చేసేటప్పుడు కావాలి కొద్ది బిగపడడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఢీలాగా ఉంటాయి, లూజుగా ఉంటాయి. కొంతమంది నా ఏం లూజు అంటుంటారు. అలా కొంతమంది మగవాళ్ళు కూడా మా ఆవిడ ఏం చాలా లూజుగా ఉంది, నాకేం తృప్తి అనిపించలేదు అంటారు. ఇలాంటి కేసుల్లో పెల్విక్ వెజైనల్ ఎక్సర్సైజ్ చేసినట్లయితే సింపుల్గా చెప్పాక రకరకాలు ఉన్నాయి. కీగిల్స్ ఎక్సర్సైజ్ రకరకాలు ఉన్నాయి. జనాలకు మామూలుగా అర్థమయ్యేది ఏంటంటే మూత్ర విసర్జనప్పుడు దాన్ని కొద్ది పోయడం ఆపడం చేసేది సింపుల్గా ఈజీగా వచ్చి. ఇంకా చాలా ఉన్నాయి కదా, టెక్నిక్స్ చాలా ఉన్నాయి. ఈ టెక్నిక్ ప్రకారంగా ఈజీగా అక్కడున్నటి యోని మార్గం కండరాలని, అక్కడ పెల్విస్ అంటే బస్తి ఎముకల దగ్గర ఉన్న కండరాలని స్ట్రెంగ్థెన్ చేసుకొని కొద్ది యోని మార్గాన్ని టైటన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్పటికీ కుదరలేదనుకోండి ఆపరేషన్ చేసుకోవాలి. వెజైనోప్లాస్టీ అంటాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళి వెజైనోప్లాస్టీ అనే దాన్ని నేరో చేస్తారు. కండరాల దగ్గరలో కుట్టి నేరో చేస్తారు. అలా చేయించుకోవచ్చు. చేస్తే ఎవరికైతే లూజుగా ఉంటుందో, వదులుగా ఉంటుందో, ఏమాత్రం టైట్గా లేక అనిపిస్తుందో వాళ్ళు తప్పకుండా వెజైనోప్లాస్టీ సర్జరీ చేయించుకోవచ్చు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.